హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ లో టీడీపీ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. పూర్తిగా టీడీపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. సో దీని గురించి మనతో మాట్లాడేందుకు టీడీపీ సీనియర్ లీడర్ బాలసుబ్రహ్మణ్యం గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే బాలసుబ్రహ్మణ్యం. నమస్తే అండి. నిన్న జగన్ గారి ప్రెస్ మీట్ చూసే ఉంటారు మీరు. ఏది జగన్మోహన్ రెడ్డి గారి ఇప్పుడు నేషనల్ ఛానల్లో ఒకటి వస్తుంది, కామెడీ నైట్స్ విత్ కపిల్ అని చెప్పి. అట్లా కామెడీ విత్ జగన్మోహన్ రెడ్డి చెప్తారా మీరు? నిన్న లేదండి, ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అదే కామెడీ విత్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జనరల్గా ప్రెస్ మీట్ అనే సరే మనం ఏం చూస్తామంటే కెమెరామెన్లు, రిపోర్టర్లు అందరూ ఉంటాం. ఫ్యూ చూజ్ అండ్ రిపోర్టర్స్ మీరు లిస్టులో చూసుకుంటే కనుక వాళ్ళు కూడా ఇది చూస్ చేసుకున్నారు. ఓన్లీ రిపోర్టర్స్ వితౌట్ కెమెరామెన్ అని చెప్పన్నారు. అంటే దాని అర్థం ఏంటండి, ఆయన మాట్లాడింది ఏమవుతుందో దాన్ని పూర్తిగా ఎడిట్ చేసుకుని వాళ్ళకి ఏ రకంగా అయితే కావాల్సి వస్తుందో ఆ రకంగానే జనాలకి చూపించే విధంగా ఆ ఫుటేజ్ వాళ్ళకి బయటకు ఇవ్వడం ఒకటి. రెండు చూసుకుంటే కనుక మీరు ఒక రిపోర్టర్ క్వశ్చన్ అడుగుతుంటే కూడా టైం అయిపోయిందని చూపించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటే ఆయన కామెడీగా అనిపించింది ఒకటి. రెండు, రాష్ట్రంలో అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు జరుగుతుండగా అసెంబ్లీలో కూర్చుని వారి ఆయన మరియు ఆయన పార్టీ యొక్క అభిప్రాయాన్ని ప్రజలకు తెలిసే విధంగా, ఒకవేళ అధికారం ఉన్నటువంటి ప్రభుత్వం తప్పులు చేస్తూ ఉంటే కనుక వాటిని ఎత్తి చూపే విధంగా ఉండాల్సిన బాధ్యత ఉన్నటువంటి, అంటే గతంలో 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అంతకుముందు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక బాధ్యతను మర్చిపోయి నిన్న ప్రవర్తన చూస్తే నిజంగా హాస్యాస్పదంగా ఉందండి. అసెంబ్లీకి రానివ్వట్లేదు, ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వట్లేదు, అసలు మా పార్టీని ప్రతిపక్ష పార్టీగా కూడా చూడట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటే గత 5 సంవత్సరాల కాలంలో ఆయన చేసినటువంటి దారుణాలు కానీ దాష్టికాలను కానీ చూసిన ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా కూడా పనికిరాదు, అంటే ప్రతిపక్ష హోదా కూడా నువ్వు పనికిరావని చెప్పి వారికి తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగబద్ధంగా చూసుకున్నట్టయితే కనుకండి ఉన్న అసెంబ్లీ స్థానాల్లో మినిమం 10%, అంటే 170 స్థానాల్లో 10% అంటే 18 సీట్లు. 18 సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదానే వస్తుంది. మరి ఆయన పార్టీకి వచ్చినంత లింగునిటి కూడా 11 సీట్లు వచ్చాయి. 11 సీట్లకు ప్రతిపక్ష హోదా ఎట్లా ఇస్తారండి? ఒకటి. రెండు, ఈయన్ని అసెంబ్లీకి రావద్దని ఏ రోజు కానీ ఎవరు చెప్పలేదు, రానియకుండా ఎవరు అడ్డుకోలేదు. గవర్నర్గా వచ్చిన రోజున గవర్నర్గా అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు దాన్ని పోలీసు వారు అడ్డుకున్నారు తప్పితే ఈయన అసెంబ్లీకి రావద్దనో లేకపోతే ఇంకోటి ఎవరు చెప్పలేదు. రాకపోవడం అని అంటే అసెంబ్లీకి వస్తే ఎక్కడ ఆయన చేసిన తప్పులు అంటే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గడిచిన 5 రోజుల కాలంలో అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తే కనుక గత ప్రభుత్వంలో జరిగినటువంటి వైఫల్యాలు కానివ్వండి, గత ప్రభుత్వంలో చేసినటువంటి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు కానివ్వండి, వాటిని పూర్తిగా చూపిస్తూ రాష్ట్ర ప్రజానీకానికి గత 5 సంవత్సరాలు ఏం జరిగిందన్నది వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నటువంటి ఆ ప్రజెంటేషన్ కానివ్వండి, ఆయన చూస్తున్నటువంటి రిపోర్ట్లు కానివ్వండి, వాటికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేక మొహం చాటేసేదే ఒక కార్యక్రమం తప్పితేది అంతకుమించేం లేదు. సో దాన్ని కప్పిపుచ్చుకోవడం అని చెప్పి మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, మమ్మల్ని అసెంబ్లీ రానివ్వట్లేదు అని చెప్పి కాకమకాబోలు చెప్తున్నారు తప్పితే అంతకుమించేం లేదు. సో జగన్ గారు నిన్న మాట్లాడుతూ ఈ రెడ్ బుక్ గురించి మాట్లాడాడు. ఏంటంటే లోకేష్ గారు ఏదైతే ప్రచారంలో రెడ్ బుక్ అనేది నేను ప్రతిదీ నోట్ చేసుకుంటున్నాను అని చెప్పడం మీరు చూసారు, మేము చూసాం, అందరం చూసాం. సో ఈ రెడ్ బుక్ పాలన జరుగుతుంది అన్యాయంగా అక్రమంగా టీడీపీ నేతలను కావచ్చు, టీడీపీ కార్యకర్తలను కావచ్చు దాడులు చేసి ఈవెన్ వాళ్ళని చంపే స్టేజ్కి తీసుకెళ్లారని జగన్ గారు అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఏ దెయ్యాల భేదాలు వల్లించినట్టుందండి. పతివ్రత పరమాణం అంటే తెల్లారదాకా అసలు చల్లారలేదంట. ఆ రకంగా ఆయన పతివ్రత కవులు చెప్తున్న నిజంగా నవ్వు వస్తుంది. ఎందుకంటే 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి కనుసనలలో ఆయన యొక్క ఆదేశానుసారం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆయన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఆయన పార్టీ నాయకులు కానివ్వండి, లేకపోతే పోలీస్ శాఖలో కొంతమంది అధికారులు కానివ్వండి ఏ రకంగా ప్రవర్తించారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కానివ్వండి, జనసేన పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద కానివ్వండి, యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ రాష్ట్రంలో ఎవరైనా సరే ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దాష్టికాల మీద గొంతెత్తే వారి మీద చేసినటువంటి దాడులు కానివ్వండి రాష్ట్రంలో ప్రజలు మొత్తం చూశారు. దానికి పర్యవసానంగానే మన జరిగినటువంటి ఎన్నికల్లో అయ్యా నువ్వు చేసినటువంటి పాలన చాలు అని చెప్పి వారి యొక్క తీర్పు చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. సో గత ప్రభుత్వం ఆల్రెడీ తప్పు చేశారని మీరు అంటున్నారు, మేము కూడా అనుకుంటున్నాం. ఒకవేళ తప్పు చేశారా అనుకోండి, రైట్, అంటే వాళ్ళు తప్పు చేశారని మనం కూడా తప్పు చేసాం. ఏం తప్పు చేశారండి ఇవాళ? ఏం తప్పు చేశారు చెప్పండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంటే నెల అవుతుంది వాటికి.
పోయిన నెల అంటే జూన్ నెల 12వ తారీఖు ప్రమాణ స్వీకారం చేస్తే ఇవాళకి దాదాపు రమారామి చూసుకుంటే మీరు అది చెప్పి 35 రోజులు ఏమవుతుందేమో, 30 అంతే 30-35 50 రోజులు. రోజులు 50 రోజులు ఎక్కడ అయిపోయింది సార్, 50 రోజుల మీద 50 రోజులు అయింది. 50 రోజుల కాలంలో ఎంతమంది వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది, ఎంతమంది వైసీపీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం జరిగింది. ఇప్పుడు సింపుల్ గా మీకు ఒకటే చెప్తా అండి, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కర్నూలు జిల్లాలో తెలుగుదేశం నాయకుడి మీద వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. రెడ్ బుక్ ఓపెన్ చేసి ఏం చేసిన పని అండి ఇది. 3 రోజుల క్రితం చూసుకుంటే, 3-4 రోజుల క్రితం చూసుకుంటే కనుక వారి పార్టీలో గతంలో మంత్రిగా పనిచేసినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నియోజకవర్గంలో సాక్షాత్ పోలీసు వారు చూస్తుండగా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద ఏ రకంగా దాడి చేశారనేది జనంలో చూశారు. వీడియో ఎవిడెన్స్లే ఉన్నాయి దాని మీద. వాళ్ళు చేస్తూ ఏదో ఉల్టా చోరు కొత్త వాళ్ళకి దాంట్లో అన్నట్టు వాళ్ళు చేసేదాన్ని చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏదైతే కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో వాళ్ళు ఆమె దాడులు చేస్తున్నారు, మమ్మల్ని భయప్రాంతం గురి చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. నిజంగా హాస్యాస్పదం అండి ఇది. ఈ వినుగొండ ఘటన కూడా మనం తీసుకుంటే, వినుగొండ ఘటనలో కూడా వైసీపీ నేతను టీడీపీ నేతే చంపారు. దీని వెనక టీడీపీ ప్రభుత్వం ఎవరు చెప్తున్నారండి ఈ మాట? జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక విషయం గమనించాలండి. ఆయన అదే వినుకొండ గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వారి పార్టీ ఎమ్మెల్యే, ఐ రిపీట్ అండ్ ఐఎమ్ ఆన్ రికార్డ్, అదే వినుకొండ నియోజకవర్గం గతంలో ప్రాతినిధ్యం వహించినటువంటి వాళ్ళ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎవరైతే దాడికి గురై చనిపోయాడో ఆ వ్యక్తి కానివ్వండి, లేకపోతే దాడి చేసిన వ్యక్తి కానివ్వండి, ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అని చెప్పి స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది. ఇది కాకుండా హతుడి యొక్క పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారు కూడా అంతకుముందు రోజు వాళ్ళిద్దరు బాగా ఉన్నారు, భార్య కలిసే ఉన్నారు, ఆల్ ఆఫీసర్ ఆ పిల్లడు ఎందుకు ఇట్లా చేశారు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది వీడియోలో మనం చూస్తూనే ఉన్నాం. ఇంకోటి నిజంగా నేను అన్నట్టు కామెడీ నైట్స్ విత్ జగన్మోహన్ రెడ్డి కొత్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఒక హతోడి యొక్క కుటుంబాన్ని పరామర్శించడానికి వారి కుటుంబం దగ్గరికి వెళ్ళి అదే మాట్లాడకుండా ఆయన అమ్మఒడి, నాన్నబడి, జగనన్న గోరుముద్ద వీటి గురించి మాట్లాడుతున్నాడు. దీనికంటే దారుణం ఇంకేముంటుందండి? ఆయనకి ఏం లేదు, పబ్లిసిటీ స్టంట్ చేయాలా, ఏదో రకంగా పబ్లిక్లో ఉండాలా, జనాల నోట్లో నానాలా. సో ఆ పిచ్చిలో పడిపోయి ఈ రకమైన కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప అంతకుమించి ఏం లేదు. ఇంకోటి వాళ్ళు మాట్లాడడానికి ఏం లేదండి. ఇప్పుడు జనాల యొక్క దృష్టిని మళ్లించడం కోసం అని చెప్పి వారి యొక్క ఆరోపణలు చేస్తున్నారు తప్పితే దీంట్లో వాళ్ళు చేసేటువంటి ఆరోపణలు ఏ రకమైనటువంటి వాస్తవాలు లేవు. ఒకటి, గడిచిన 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని పూర్తి అధోగతి పాలు చేసి అప్పులమయం చేసి ఎటువంటి అభివృద్ధి అనేది లేకుండా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా మరో బీహార్ లాగా, ఐఎమ్ సారీ టు సే ఇట్, రాష్ట్రాన్ని మరో బీహార్ లాగా తయారు చేసి రాష్ట్రాన్ని ఓ దిశ లేకుండా తయారు చేసి వెళ్ళిపోయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, మిగిలిన పార్టీ నాయకులు కార్యకర్తలు కానివ్వండి, ఎక్కడ వారు చేసినటువంటి తప్పిదాలను వేలెత్తి చూపుతారో ప్రజల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి అంటే 11 మంది ఏదో కొద్ది గొప్ప పరువు మిగిలిన 11 మందికి గెలిచారు కాబట్టి ఆ 11 మంది పరువు కూడా ఎక్కడ పోతుందో, ప్రజల్లో మళ్ళీ మనం ఉండాలి, తలెత్తుని తిరగాలంటే ఏదో చేయాలి కాబట్టి వారి యొక్క దృష్టి మరల్చడం కోసం చెప్పి నిందారోపణలు చేస్తున్నారు తప్పితే ఇవన్నీ బేస్లెస్ ఆరోపణలు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అదేవిధంగా నిన్న ప్రెస్ మీట్ లో జగన్ గారు ఒక మాట ఈ సూపర్ 6 గురించి మాట్లాడుతూ ఆల్రెడీ స్కూల్స్ స్టార్ట్ అయిపోయాయి, ఇంకా పిల్లలకి అమ్మఒడి ఏదైతే తల్లికి వందనం అని మీరు అంటున్నారో ఇది ఇంకా అందలేదు పిల్లలకి, దీని మీద మీరేమంటారు? ఇప్పుడు ఇచ్చిన మాట తప్పడం అనేది నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గతంలో అమ్మ ఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటారో అంతమందికి ఇస్తానని చెప్పి ఆయన నోటితో ఆయన చెప్పిన మాట, తర్వాత చాలా సందర్భాల్లో ఆయన సతీమణి అయినటువంటి భారతీ రెడ్డి గారు కూడా మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మ ఒడి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత దాన్ని ఆయన ఇంట్లో ఒకరికి అని చెప్పి పరిమితం చేశారు. అయితే సూపర్ 6లో భాగంగా మీరు చూసుకున్నట్టయితే కనుక కూటమి ప్రభుత్వం ఏర్పడగానే ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తానని చెప్పి మాట కట్టుబడి 4,000 రూపాయలు పే చేయడమే కాకుండా ఏప్రిల్ నెల నుంచి ఇప్పుడు దాకా అంటే 3 నెలలకు 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లేకపోతే మిగిలిన నాయకులు కానివ్వండి, లేదా ఆఫీసర్లు కానివ్వండి, లబ్ధిదారులు ఒక ఇంటికి వెళ్ళి వాళ్ళ చేతికి అందించడం జరిగింది, పూర్తి చేశారు. ఇసుకని మళ్ళీ ఫ్రీ చేస్తా అని చెప్పాను, ఖచ్చితంగా ఫ్రీ చేశారు. ఈ రకంగా అంటే ఒక్కోటి కూడా అమలు చేసుకుంటూ వస్తున్నారు. రాష్ట్ర ఖజానా మీద పూర్తి అప్పులమై ఏంటి, ఖజానా అంటే శాలరీస్ కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా రాష్ట్ర ఖజానా తయారు చేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయారు. సో దాన్ని సర్దుబాటు చేసుకుంటూ ఒక్కోటి అంటే ఏదైతే మాట ఇచ్చారో
ఆ మాట కట్టుబడి ఖచ్చితంగా సూపర్ 6 కాదండి, ఇవ్వని కూడా హామీ కూడా ఖచ్చితంగా నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అనేది ముందడుగు వేస్తా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.